ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌ని ఒక క్వెషన్ ఏసారండి విలేకరి గారు. "నీ సక్సెస్‌కి కారణం ఏంది?" అనేసి. ఆయనేమన్నారంటే, నేనేదైనా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు గానీ, లేదా ఒక డెసిషన్ మేకింగ్‌లో ఉన్నప్పుడు గానీ, 5 ప్రశ్నలు వేసుకుంటా నాకు నేనుగా. దానికి ఆన్సర్ చిక్కితే ఇగ అప్పుడు నేనొక డెసిషన్ తీసుకుంటా అన్నారు. ఏంది సార్ అది అంటే, 5 వైస్. వై అని 5 సార్లు అనుకుంటా. దానికి ఆన్సర్ దొరకాలి నాకు. కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్ అంటే, ఆయన ఎగ్జాంపుల్ చెప్పిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక కోట్ ఏసుకోవాలని ఉంది. కాస్ట్‌లీ కోట్, లగ్జరీ, అర్మానీ కోట్ టైప్ అనమాట. సో, ఆయన్ని అడిగినామనుకోండి, వై? వై యూ వాంట్ టు వేర్ దట్ కోట్? అదే కావాలని ఎందుకు పట్టుబట్టావు అంటే, ఆయన ఆన్సర్ ఏమై ఉండొచ్చు, జనాలందరూ నన్ను చూడాలి అని కోరుకుంటున్నాను సార్. ఇలాంటోళ్ళు కూడా ఉంటారు కదా మహానుభావులు. జనాల్ని చూస్తే బావుంటది. టు బీ నోటీస్డ్. ఓకే. జనాలు ఎందుకు నిన్ను నోటీస్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు? ఎందుకంటే నేను వాళ్ళని ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకు వాళ్ళని వై అగైన్ ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు అంటే, నేను ఐ ఫీల్ ఇన్‌సెక్యూర్డ్ అన్నాడు. అభద్రతా భావం ఎక్కువ నాకు అన్నాడు. ఎందుకు నీకు అభద్రతా భావము అన్నాడు. ఎందుకంటే నేను అనుకున్నది ఎక్కువగా ఏది సాధించలేదు. కనీసం ఈ ప్రకారంగా చూపించనా తృప్తి పడదాము అనేసి. ఐయామ్ స్టక్ ఇన్ మై లైఫ్ అన్నాడు. ఎందుకు స్టక్ అయినావు? ఎందుకు నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావు జీవితంలో అని లాస్ట్ క్వశ్చన్ వేస్తే, అప్పుడు అన్నాడు, పనికిమాలిన వాటికి ఎక్కువగా నేను ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు చూసిండ్రా ఈ కోటు అవసరం లేదు, ఏది వేసుకున్నా కూడా నడుస్తుంది మామూలు కోటు. కానీ వీటన్నిటికీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి జనాల నుంచి నోటీస్ చేయబడాలి అన్న ఆలోచనలు, వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్న ఆలోచనల్లా నేను స్టక్ అయిపోయానన్న ఫీలింగ్ నాలో కలుగుతుంది అని చెప్పింది. అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది అనమాట. అనవసరం ఇవన్నీ కూడా ఎవరినో ఇంప్రెస్ చేయాలని. మిత్రులారా, చాలామంది చాలా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. దయచేసి ఆ పని చేయకండి. యూ ఇంప్రెస్ యువర్ ఓన్ సోల్. యూ నోటీస్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నోటీస్ చేయాలి. ఎవరి గురించో, ఎవరి వ్యాలిడేషన్ గురించో మనం ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, జీవిత కాలమంతా కూడా మనం వెయిటింగ్లోనే మన జీవితం గడిచిపోతుంది. దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి. యూ షుడ్ ఆల్వేస్ సాటిస్ఫై యువర్ సోల్. అంతరాత్మ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సాటిస్ఫై చేయాలి. ఇంకొకళ్ళ కోసం బతకండి నాయనా. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి యువతంతా కూడా. డోంట్ హ్యావ్ టు ఇంప్రెస్ ఎనీ వన్ టు అచీవ్ యువర్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్. ఆల్వేస్ బీ ఆన్ యువర్ ఓన్. బీ కాన్ఫిడెంట్. జై హింద్.